మనందరికీ రకరకాల కోరికలుంటాయి కదా. వాటిని తీర్చడానికి ప్రాచీన మంత్రాల్లో ఏదైనా శక్తి ఉందా అని ఎప్పుడైనా అనిపించిందా? ముఖ్యంగా మనం తరచూ వినే మాట 33 కోట్ల దేవతలు. అసలేంటి ఈ మాట వెనుకున్న అర్థం? ఈరోజు ఆ నమ్మకం వెనుకున్న అసలు శక్తిని, ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. 33 కోట్ల దేవతలు. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. పూజల్లో, పండగల్లో పెద్దవాళ్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు. కాని నిజంగా దీని అర్థమేంటి? ఇది కేవలం ఒక పెద్ద సంఖ్యనా, లేకపోతే దాని వెనుక ఏదైనా లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందా? నిజం చెప్పాలంటే మనం పైపైన నమ్మేదానికంటే మన ప్రాచీన వేదాల్లోని సత్యం చాలా చాలా శక్తివంతమైనది. ఆ సత్యం మనకర్థమైతే ఈ విశ్వం పనిచేసే తీరుపై మనకొక సరికొత్త అవగాహన వస్తుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ 33 కోట్ల దేవతల రహస్యాన్ని ఛేదిద్దాం. చాలా పాపులర్ అయిన ఈ నమ్మకం వెనుక ఉన్న వేదాంతపరమైన వివరణ ఏంటో నేరుగా చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది, చూడండి. ఇక్కడే అసలైన ట్విస్టుంది. వేదాల ప్రకారం ఈ విశ్వాన్ని నడిపే ప్రాథమిక దైవిక శక్తుల సంఖ్య 33 కోట్లు కాదంట, కేవలం 33. అవును, మీరు విన్నది నిజమే, జస్ట్ 33. అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. సరే, మరి ఈ 33 అనే నంబర్ వెనక కథేంటి? అసలు ఎవరు ఈ దైవిక నియంత్రకులు? ఈ విశ్వాన్ని నడపడంలో వాళ్ల పాత్ర ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 33 మందిని 4 ప్రధాన గ్రూపులుగా విభజించారు. 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 మంది వసువులు, ఇంకా 2 అశ్విని కుమారులు. ఇక్కడ కోటి అనే పదానికి అర్థం మిలియన్లు కాదు. సంస్కృతంలో కోటి అంటే రకం లేదా శ్రేష్టమైన అనే అర్థం వస్తుంది. అంటే 33 రకాల అత్యున్నత దైవిక శక్తులున్నాయని దీని భావం. సో మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 33 సమూహాలే మొత్తం విశ్వాన్ని నడిపించే ఫండమెంటల్ ఫోర్సెస్ అన్నమాట. గ్రహాల కదలికల దగ్గర్నుంచి మన జీవితంలోని ప్రతి చిన్న విషయం వరకు అన్నీ వీరి నియంత్రణలోనే ఉంటాయి. వాళ్ల ప్రాముఖ్యత అంత గొప్పది. మరి ఇంత శక్తివంతమైన ఈ విశ్వ నియంత్రకులందరితో ఒకేసారి కనెక్ట్ అవ్వడానికి ఏదైనా మార్గముందా? తప్పకుండా ఉంది. దానికోసమే ఒక అద్భుతమైన ప్రాచీన సాధనముంది. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరే వ్యాసకృతం గణస్తోత్రం. ఇది ఒక మంగళస్తోత్రం, అంటే శుభాన్ని, మంచిని కలిగించేది. ఈ స్తోత్రం ప్రత్యేకత ఏంటంటే, ఆ 33 రకాల దైవిక శక్తులందర్నీ ఒకేసారి ప్రార్థించి వాళ్లందరి అనుగ్రహాన్ని ఒకేసారి పొందొచ్చు. ఇది దేవతలతో డైరెక్ట్ లైన్ లాంటిదన్నమాట. సరే, ఈ స్తోత్రం ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇది ఎంత విస్తారమైన శక్తులను ఆవాహన చేస్తుందో వివరంగా పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. అన్నింటికన్నా ముందు ఈ మంత్రం నవగ్రహాల శక్తితో మనల్ని కనెక్ట్ చేస్తుంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు, ఇలా అన్ని గ్రహాల అనుకూల శక్తులను మన వైపుకు ఆకర్షిస్తుంది. ఇది కేవలం దేవతలకు మాత్రమే పరిమితం కాదు. ఈ మంత్రం ఇంకా శక్తివంతమైంది. శ్రీరాముడు, అర్జునుడు లాంటి పురాణపురుషుల శక్తిని, అలాగే నారదుడు, వ్యాసుడు లాంటి మహర్షుల జ్ఞానాన్ని కూడా మనలోకి ఆవాహన చేస్తుంది. అంతేకాదు, గంగా, యమునా లాంటి పుణ్యనదుల శక్తిని, కురుక్షేత్రం, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాల వైబ్రేషన్స్ను కూడా ఇది మనలోకి తీసుకొస్తుంది. అంటే మనం ఉన్న చోటనుంచే ఆ పవిత్ర ప్రదేశాల శక్తితో కనెక్ట్ అవ్వచ్చు. ఇక చివరగా గౌరీ, లక్ష్మి వంటి అమ్మవార్ల శక్తిని, గంధర్వులు, యక్షులు, సిద్ధులు లాంటి ఇతర దివ్య జీవుల ఆశీస్సులను కూడా ఇది అందిస్తుంది. చూశారుగా ఇది ఎంతటి సర్వవ్యాప్తమైనదో? అందుకే దీన్నంత గొప్ప స్తోత్రం అంటారు. సరే, అంతా బావుంది. ఇంత శక్తివంతమైన స్తోత్రాన్ని పఠిస్తే మనకు కలిగే లాభాలేంటి? దీనివల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇప్పుడు చూద్దాం. ఈ స్తోత్రం యొక్క ముఖ్య ఫలం మనోరథ సిద్ధి. సింపుల్గా చెప్పాలంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరడం. మనం ఏదైతే బలంగా కోరుకుంటామో ఆ ఆలోచనలను, ఆ ఆశయాలను విజయవంతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ స్తోత్రాన్ని రోజూ, ముఖ్యంగా ఉదయాన్నే పారాయణ చేస్తే మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మనశ్శాంతి కలుగుతుంది. ఒక దైవిక కవచంలా మనల్ని రక్షిస్తుంది. దానితో పాటు ఆరోగ్యం, సంపద, సంతోషం, ఇలా సంపూర్ణ శ్రేయస్సు సిద్ధిస్తుంది. అంతేకాదు, ఈ స్తోత్రం మన జీవిత లక్ష్యాలైన ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4గింటిని బ్యాలెన్స్డ్గా సాధించడానికి ఒక ఆధ్యాత్మిక పునాది వేస్తుంది.
దీనివల్ల జీవితంలోని అన్ని కోరికలను ధర్మబద్ధంగా నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడిదాకా మనం తెలుసుకున్నదంతా కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్తోత్రాన్ని ఒక స్పిరిచువల్ మాస్టర్ కీతో పోల్చవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, వేరే కొన్ని మంత్రాలు ఒక నిర్దిష్ట కోరిక కోసం ఉంటాయి. అంటే అవి ఒకే తలుపుని తెరిచే ఒకే తాళం చెవిలాంటివి. కాని ఈ గణస్తోత్రం అలా కాదు. ఇది అన్ని ప్రధాన దైవిక శక్తులను ఒకేసారి ఆవాహన చేస్తోంది కాబట్టి ఇది అన్ని తలుపులను తెరిచే ఒక మాస్టర్ కీ లాంటిది. దీని గొప్పతనం అదే. సింపుల్గా చెప్పాలంటే మన మనస్సును, శరీరాన్ని, ఆత్మను, ఈ విశ్వాన్ని నడిపించే ఆ ప్రాథమిక శక్తులతో అనుసంధానం చేయడానికి కావలసిన ఒకే ఒక్క స్తోత్రమిది. కాబట్టి విషయం చాలా క్లియర్. ఈ ప్రాచీన రహస్యాన్ని తెలుసుకుని దాన్ని మన డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవడమే మన కోరికలను, మన మనోరథాలను నెరవేర్చుకునే అసలైన మార్గం. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకే ఒక్క స్తోత్రం ఈ విశ్వంలోని ప్రతి శక్తిని మనకు అనుకూలంగా మార్చగలిగితే మనం జీవితంలో సాధించలేనిదంటూ ఏమైనా ఉంటుందా? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.